समिद्धये कविर्यस्वदातवेदो पघ्नतो गामस्वं पुरुषगर्भसंयुक्तं बन्धिना यज्योतिर्नमोतो दीपाराधनम् ఇన్హేల్ అన్నప్పుడు పొట్ట నుండి స్పందిస్తుంది కాబట్టి భగవంతుడు చేసేటటువంటి బాడీని కలిపేటటువంటి ప్రాంతం ఇది. చేస్తున్న బ్యాలెన్స్ చేస్తే యోగా, అది ఇన్బ్యాలెన్స్ చేస్తే యోగా కాదు. ఏ పెద్ద పని చేసినా కూడా అగైన్ కుడివైపు మీ తలని చెప్పండి, మీ కుడివైపు భుజం జరగకూడదు, ఓన్లీ మీ నెక్ మాత్రమే, మీ చూపు వినకుండా అటువంటి చిన్న చిన్న సమస్యలని తొలగిపోతుంది ఈ ఎక్సర్సైజ్ లోనే. సో ఎప్పుడైతే కరెక్ట్ గా మీకు తిరిగిందో తీసుకెళ్ళి రెండు మోచేతులు కలపండి. అగైన్ భూమి వైపు ఉండాలి మోచేతులు. ఓన్లీ మీ వెన్నుముక ప్రాంతం మాత్రమే తీసుకోవాలి. ఎడవైపు అలానే తీసుకెళ్ళండి, అదే లెవెల్ షోల్డర్ లెవెల్. మన తొడవాలని ఒకవైపు అందరూ కుడివైపు, మీరు కుడివైపు తిరగకూడదు. ఓన్లీ రైట్ ఫుట్ కంట్రోలింగ్. చిన్న పని ముందుకు వంగితే పైన బదల పడుతుంది, బెండ్ చేయకుండా. మీద తీసుకోండి, నెట్టండి బాగా పట్టండి. ఓన్లీ బ్యాక్ టు వజ్రాసన, చాలా నెమ్మదిగా బ్యాక్ టు వజ్రాసన. ఇప్పుడు స్ట్రెయిన్ వరకు బట్టకి చేయొద్దండి. రెండు మొక్కలని చేతులు ఒకవైపు, బాడీ ఒకవైపు చేసుకోండి. ఫింగర్స్ మన థంబ్ ఫింగర్ కింద అన్ని మన ఫిజికల్లోనే మనం అవాయిడ్ చేస్తాం. మనం వన్ని ఆచరించండి. గాలి ఎంతైతే తీసుకుంటే ఆ స్టెబిలిటీ ఉండాలి, శరీరానికి స్టెబిలిటీ. బ్రీతింగ్ జరిగితే దైవంతో సమానం. చిన్న పైకి చేస్తున్నారు, డౌన్ చేసుకోండి. కళ్ళు తెరవద్దండి, చేతుల్ని మాత్రం రిలీజ్ చేయాలి. బాడీ అందరూ కూడా